మనం అందరం అంటుంటాం కదా, చుట్టూ ఎంతో నిశ్శబ్దంగా ఉంది అని. కానీ అసలు నిజం ఏంటంటే మన బ్రెయిన్ అస్సలు నిశ్శబ్దాన్ని అనుభవించలేదు. ఎందుకంటే నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవటం కాదు, మన బ్రెయిన్కి సిగ్నల్స్ రాకపోవటం. మన చెవులు బయట శబ్దం వినకపోయినా బ్రెయిన్ ఖాళీగా ఉండదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మన బ్రెయిన్ తనలోనే ఉన్న కొన్ని సిగ్నల్స్ని శబ్దాలుగా మార్చడం మొదలు పెడుతుంది. అందుకే పూర్తిగా నిశ్శబ్దమైన గదిలో కూర్చుంటే కొంతమందికి మెల్లని హమ్ లాంటి శబ్దాలు వినిపిస్తాయి. అవి బయట నుంచి రావు, మన మెదడు సృష్టించిన శబ్దాలు. మన బ్రెయిన్కి ఒక అలవాటు ఉంది, అది ఎప్పుడూ ఏదో ఒకటి ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. ఖాళీగా ఉండటం దానికి ఇష్టం ఉండదు. అందుకే శబ్దం లేకపోతే మన బ్రెయినే ఒక శబ్దాన్ని తయారు చేస్తుంది. ఇదే కారణంగా చాలా నిశ్శబ్దంలో కొంతమందికి అసహనం, భయం లేదా టెన్షన్ కూడా వస్తుంది. అంటే మనం కోరుకునే నిశ్శబ్దం కాకుండా నిజానికి ఒక మెదడు భ్రమ. మన జీవితం మొత్తం బయట ప్రపంచం కంటే లోపలి బ్రెయిన్ ప్రపంచమే ఎక్కువ శబ్దం చేస్తుంది. ఇదే మన మెదడు చేసే అతిపెద్ద మైండ్ ట్రిక్.